అంటే ఫస్ట్ యూనివర్స్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు ఆస్ట్రాలజీ అంటారు. అంటే ఈ 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. దానికి ఇంకో విషయం చెప్తాను మీకు. మీ ఇంట్లో దేవుడి గది ఉందండి? ఎక్కడ ఉంది? ఈశాన్యంలో పెట్టడం పద్ధతి. అసలు ఈశాన్యంలో ఎందుకు పెట్టారు గుడి? మీ ఇంట్లో దేవుడు పెద్దలు చెప్పారు కాబట్టి మళ్ళీ పెద్దలు చెప్పారు, మళ్ళీ విజ్ఞానం అండి, ఎవరో చెప్పింది. నేనేమంటానంటే తూర్పు నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాల ఎనర్జీ ఏదవుతుందో దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. అదే ఆస్ట్రాలజీ. అంటే నీ ఇంట్లో దేవుడు ఉండాలి అంటే నీ ఆస్ట్రాలజీ ఫస్ట్ బాగుండాలి, నీ గ్రహాలన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. 2 నార్త్ అండి. నార్త్ నుంచి సౌత్కి ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏంటంటే వాస్తు. మరి వాస్తు అనగానే మళ్ళీ ముక్కలు చేసేసారు. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఒకలా చెప్తారు, ఇంకొక ఆయన ఇది తప్పు అంటారు. అంటే విజ్ఞానం అనేది 50% ఉంటుందండి, జ్ఞానం అది 100%. అంటే 360 అనేది జ్ఞానం. 360 అంటే కంప్లీట్, ఇంక ఇందులో ఏమీ లేదు. అందులో 100కి 100 పూర్ణత్వం, అమ్మవారే పూర్ణత్వం. అంటే ఇక్కడ భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కీ పాయింట్ అండి. మొత్తం ఇంత ఈ రోజు విచ్ఛిన్నం వైపు ఎంతమంది ప్రాబ్లం జరగడానికి ఇది చాలా హైలైట్ పాయింట్. ఇది ప్రభుత్వం గుర్తించి దీని కనుక ఒక చట్టం తీసుకొచ్చి మార్చగలిగితే నెక్స్ట్ జనరేషన్ ప్యూరిటీ, జియోపథిక్ స్ట్రెస్ తగ్గుతుంది. చెప్తాను, ఎలాగ చెప్తాను చూడండి. ఓ మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఈ బాడీని ఏం చేయాలి? దహన సంస్కారాలు చేయాలి. ఇక్కడ మతం కాదండి, ధర్మం చెప్పింది, సంస్కృతి చెప్పింది. ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ఏంటంటే మతాల కింద, కులాల కింద విడిపోవటం వల్ల ఈ బిలీఫ్ సిస్టంలో మనం అందరం కూరుకుపోయాం, గీతలు గీసేసి కూర్చుంటున్నాం. అది నిజం అబద్ధం ఎవరికి తెలియదు. బుక్స్ చదువుతారు, మీరు బుక్స్ చదివారు, ఈ బుక్లో ఉన్నది నిజం అబద్ధమా? ఆయన 5వ తరగతి బుక్ రాశాడా, 10వ తరగతి చదివి బుక్ రాశాడా, ఇంటర్మీడియట్తో రాశాడా, డిగ్రీతో రాశాడా, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? అది 100% అనుకుంటున్నాం. అంటే 50% ఉంటుంది. అంటే జ్ఞానం అనేది 100% ఉంటుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది. ఎవరికి ఏది అర్థమవుతే అదే మాట్లాడతారు, అదే బుక్ రాసేస్తారు. ఇప్పుడు అందరూ ఒకే స్కూల్లో ఒకేలా పాఠాలు చెప్తారు. మరి ఒకటి 100 మార్కులు వస్తున్నాయి, ఒకటి 90 మార్కులు వస్తున్నాయి, ఒకటి 50 మార్కులు వస్తున్నాయి. మరి ఈ స్కూల్లో 50 మార్కులు వచ్చిన బుక్ రాసేది అనుకోండి, మనం అదే 100% అనుకుంటే అంతే కదా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ విజ్ఞానంతో ఎందుకు ఆగిపోయి అనేది చెప్తున్నాను. అంటే విజ్ఞానమేనండి అసలు అన్నిటికీ ఒక పెద్ద శత్రువు ఇప్పుడు విజ్ఞానం. అంటే నేను ఏమంటే శత్రువు అనకూడదు, అప్డేట్ అవ్వమని అంతే. అంటే ఏది కూడా మనం ఎవరిని ఈ యూనివర్స్లో ఏది వచ్చినా ఏదో కాజు లేకుండా, కారణం లేకుండా ఏది రాదు అని గ్రహించుకోవాలి. ప్రతిదీ మన మంచికి అనుకోవాలి తప్ప ఎక్కడా కూడా మన మాట నుంచి రాకూడదు. ఎందుకంటే ఏం చెప్తారో తెలుసా, ఎవరినైనా తిట్టాలన్నా, ఎవరైనా మనల్ని మోసం చేసినా మీరు మీ నోటితో తిట్టకండి. ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద ఏమి అనాలనుకుంటున్నారో అవన్నీ రాసేసి కాల్సి అయిపోతుంది, కర్మలు బ్యాలెన్స్ అయిపోతాయి. మీరు వాడిని తిట్టారనుకో, అదంతా యూనివర్సెస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ కర్మ మీకే తగులుకుంటుంది అని చెప్తారు. ఎవరిని మన నోటితోటి ఏమి దూషించద్దు అని చెప్తారు. అంటే మన ఆలోచనకి శక్తి ఉంది, మన మాట కూడా శక్తి ఉందండి. ఇది ఎవరికి తెలియదు. ఏది పడితే ఆలోచించకూడదు, ఏది పడితే మాట్లాడకూడదు. ఇవన్నీ సీసీ కెమెరాలో రీచ్ చేస్తాయి. దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ పడిపోతుంది. ఈ జన్మలో నీకు బాగా కోటేశ్వరుడికి పుట్టేసావు, అయిపోయిందా, ఎన్ని కూడా పట్టుకెళ్తావా, అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతావు. తర్వాత నీ వెనకాడ ఎవడో వస్తాడు, ఒక చిన్న లాటరీ ఆడతాడు, 0 చేస్తాడు. ఇక్కడ మనం ఏంటి, ఉన్నంతలో ఎంత హెల్ప్ చేసాం, ఎంతమంది హృదయాల్లో మన స్థానం సంపాదించాం, నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు. అందుకని అందరూ ఏమంటారు, నా ఫ్యామిలీ అంటారు. నీ ఫ్యామిలీ అంటే రక్త సంబంధం ఫ్యామిలీ. అందరూ ఏమంటారు, నేను, నా భార్య, నా పిల్లలు అంటారు. నేనేమంటానంటే వాళ్ళు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్. మరి అందరూ ఆత్మ బంధువులు. మరి ఆత్మలు ఒకటి చేసుకోవాలి తప్ప రక్త సంబంధం కాదు కదా. రక్త సంబంధం ఎంతవరకు ఉంటుంది? ఈ జన్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంకో తండ్రులు దొరుకుతారు, ఇంకో పిల్లలు దొరుకుతుంది. అంటే ఆత్మరూపాన్ని అదే ఉండొచ్చు, కానీ బాడీ వేరే రకం వచ్చేస్తున్నారు కదా. మరి వేరే రకం వచ్చిన బాడీ నేను ఇక్కడ ఇదైపోతే ఎప్పుడు ఉండే ఆత్మతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే కనుక ఈ ప్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఆత్మ అనేది ప్యూరిటీ 100%. మైండ్ కాదు, బాడీ కాదు, మైండ్ కాదు. అంతే ఆత్మజ్ఞానమే జ్ఞానం, అదే ప్యూరిటీ, అదే శంబాల వెళ్తామంటే ఆత్మతో. నువ్వేం చూసావు అంటే ఫిజికల్ లెవెల్లో నువ్వు నార్మల్గా గుళ్ళు కడతారు, మన కట్టి గుళ్ళు, మన ఎవరైతే మానవ కట్టి గుళ్ళు అంతా కూడా కళ్ళతో చూస్తారు, పంచేంద్రియాలతో ఉంటారు. నెక్స్ట్ స్వయంగా భగవంతుడే స్వయంగా వెలిసిందంతా కూడా
మైండ్ అక్కడికి వెళ్ళగానే తిరుపతి వెళ్ళగానే నీ మైండ్ జీరోకి వెళ్ళిపోతుందండి. కానీ శంబాలు వెళ్తే ఆత్మ ప్యూరిటీ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే జ్ఞానంతోనే నువ్వు శంబాలు వెళ్ళాలి. అంటే నువ్వు అందరూ ఏమంటారు, నువ్వు ఏమైనా హిమాలయాలకు వెళ్ళావా, నువ్వేమైనా ఋషులు వెళ్ళగలుగుతారు, నువ్వు శంబాలు వెళ్ళావు అంటే ఇలా ఉండటం వల్ల అందరికి కొంతమందికి ఏంటంటే అర్థం కావట్లా. నేనెందుకు ఇలా ఉన్నానంటే, ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, మీకు నాకు దూరం అయిపోతాం. అంటే నువ్వు వీళ్ళు వెళ్ళగలిగినప్పుడు నేనెందుకు వెళ్ళకూడదు అనే దానివల్ల నేను దూరం అవకడ ఉద్దేశంతో ఈ రకంగా కొంతమంది ఎలా ఆలోచిస్తుందంటే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు విజ్ఞానంతో. అబ్బే వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళే, మరి వాళ్ళు ఎవరన్నా తల్లి కడుపున పుట్టారు కదా, వాళ్ళు కూడా సాధన చేసి ఉంటారు కదా. అంటే నువ్వు ఎక్కడో హిమాలయాలోనే సాధన చేస్తేనే అవుతుందంటే ఇప్పుడు అంతమంది మరి పాపాత్ములైనా వీళ్ళందరూ సాధన చేయకూడదా? అందులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ కూడా సాధన చేయొచ్చు అంటాకి మన ఇల్లు బాగుండాలి ఫస్ట్. అంటే ఇంట్లో స్ట్రెస్ ఉండకూడదు, అంటే నీ ఇల్లు ఒక దేవాలయంలో ఉండాలి. అందుకోసం ఇక్కడ నేను ఇంత కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఇది అర్థం కావాలి ఫస్ట్. నేను అడగబోయే ప్రశ్నకి మీరే సమాధానం ముందు మొదలు పెట్టేశారు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడ మొదలు పెట్టాలి గురుగారు అనబోయాను నేను. అంటే ఇప్పుడు నేను వాళ్ళని రేపటి నుంచి నేను లేదు ఈ క్షణం నుంచి సాధన చేస్తానంటే మీరు అన్నారు ఇల్లు ఫస్ట్ బాగుండాలంటే, ఇల్లు బాగుండాలంటే జియోపతిక్ స్ట్రెస్ ఉండకూడదు, ఇంట్లో అన్ని అమరిన పరిస్థితులు బాంధవ్యాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. సో వాటికి చెప్పండి ఏం చేయాలి సాధన? అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి? భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కరేబాలున్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, ఈ నెగిటివ్ ఎనర్జీ భూమి లోపల ఉండిపో. పాత రోజులు ఇల్లు కట్టాలి ఏం చేశారంటే సెల్లి పరీక్ష చేసేవారు, మట్టి పరీక్ష చేసేవారు. ఫస్ట్ ఎక్కడైతే కడుతున్నామో చుట్టూ గోడ కట్టి 18 అడుగులు గొయ్యి తీసి మట్టి అంతా పారబోసేసేవారు. జీవనదిలో ఇసుక తీసుకొని పోసేవారు. తర్వాత పాము పుట్ట పెడుతుంది కదా, పుట్ట మన తీసుకొచ్చి పెట్టేవారు. పెట్టిన తర్వాత నవధాన్యాలు చల్లిన తర్వాత అది మొక్కలు పెడుతుంది, అంటే లైఫ్ ఫోర్స్ ఉంటుంది అందులో. ఎప్పుడైతే నవధాన్యాలు మొక్కలు వచ్చినాయో లైఫ్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేసి భూ పూజ చేసి ఇల్లు కట్టేవారు. అప్పుడు పెళ్లి చేసేవారు. అది ఒక సిద్ధాంతం, ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు గుళ్ళు కడుతున్నారు అలాగా. నేనేమంటానంటే మన ఇల్లు ఎందుకు గుడి అవ్వకూడదు? మన ఇల్లు కూడా అలాగే ఉండాలి కదా. ఇల్లే దేవాలయం కదా, నువ్వు అందులో ఉన్నావంటే నువ్వే కదా దేవుడివి. అందుకని ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బాడీ పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి నువ్వు దహనం చేస్తున్నావు, దహన సంస్కారాల చేత ఏమవుతుంది, ఈ బాడీని అంతా కాలుస్తాం వల్ల యాష్ బూడిదైపోతుంది. ఈ బూడిద వాటర్లో మిక్స్ అయిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, భూమిలో కలిసిపోతుంది, విశ్వంలో కలిసిపోతుంది. అవశేషాలు ఏమీ ఉండవు, 100% ప్యూరిటీ అయిపోతుంది. ఎముకలు ఏమైనా మిగిలితే అవి కూడా వాటర్లో కలిపేస్తారు. ఏమీ లేనప్పుడు దహన సంస్కారాలు అన్నారు. సంస్కారం అంటే ఏంటండి, ఈ ఆత్మ ఇంకో జన్మాన్ని ఎత్తాలి, లేకపోతే భగవంతుడిని ఐక్యమైపోవాలి. ఇక్కడ ఏమీ లేనప్పుడు అవుతుంది. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, అజ్ఞానంతో తెలియక ఎవరో చెప్పారని ఉద్దేశంతో బిలీఫ్ సిస్టంతో భూమిలో బరియాలు చేస్తున్నారు. అంటే ఇది కూడా పంచిపోతాలు ఏంటి, అగ్నికి ఎందుకు చేయాలి, భూమిలో ఎందుకు పాతకూడదు? మరి భూమిలో పాతడం వల్ల ఏమవుతుంది, భూమిలో శరీరం అంతా కలిసిపోతుంది. మన విజ్ఞానం ఏం చెప్పింది, అందులో ఎముకలు పళ్ళు అలాగే ఉండిపోతాయని చెప్పింది. ఎప్పుడైతే ఉండిపోయినాయో ఈ ఆత్మ ఇంకో జన్మెత్తదు, భగవంతుడితో కలవదు. ఎందుకంటే మనం ఫోన్ ఒక రోజు మనం పోగొట్టుకుంటేనే మనం పిచ్చి ఇదైపోతామే. అలాంటిది మన బాడీలో ఒక పార్ట్ భూమి లోపల ఉండిపోతే ఈ ఆత్మ ఇల్లు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉంటారో ఈ దడదడలు అదే ఆ సోల్స్. ఇలాగ కొన్ని కోట్ల మంది ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. దానికి సైకోసోమాటిక్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అంటే అంతది అంటే ఎవరికి అందన సైన్స్ ఇది, అది జ్ఞానంతోనే తెలుస్తుంది మొత్తం అంతా కూడా. మరి అలా ఎంతమంది ఈ రోజున, ఇది ఏ ఊరండి, ఇది ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం కదా. మరి ఎంతమంది భూమిలో పాతేశారు? సరే, నువ్వు అక్కడెక్కడో నువ్వు పాతేసావు, అది నీదా, నువ్వు ఉంటావా? మరి వేరే వాళ్ళకి అమ్మేస్తావు కదా, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఇవాళ మనందరం కొనుక్కుని మన ఇల్లు కొనుక్కొని మంచి బ్రహ్మాండంగా మంచి డిజైన్ చేసుకుని ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుని ఎంత చేసుకుంటున్నాం, కింద ఏముందో ఎవరికి తెలుసు? తెలీదు కాబట్టి దానికి ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఇంట్లో పడుతుంది. ఈ రోజు క్యాన్సర్ వచ్చిందంటే కారణం జియోపతిక్ స్ట్రెస్. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే అదే సమస్య, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే అదే సమస్య. అంటే జియోపతి. ఇప్పుడు ఈ రోజున మనం మార్చలేం కదా. అందుకని శంబాల అమ్మవారి యొక్క శక్తిని అక్కడ ప్రసాదించి ఎప్పుడైతే చేయగలుగుతున్నాము ఇక్కడ ఎలాగని చెప్తున్నాను చూడండి.
ఇది భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది 100%. ఇది కాకుండా భూమి పైన కరెక్ట్గా 100% మన ఇల్లు వాస్తు అంటారు. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుత్యం, వాయువ్య పక్కా ఉంటుందా 100%? అంటే కంపల్సరీ ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి. అవుతుందా? అవదు. అది కూడా ఈ అమ్మవారి శక్తితో అయిపోతుంది. నెక్స్ట్ 90 degreesలో కాంపాస్ పెడితే 90 degreesలో నార్త్ ఉండాలి. అది కూడా అవుతుందా? అది కూడా. అంటే ఇవన్నీ 360 degreesలో కస్టమైజ్డ్, డైనమైజ్డ్, ఇండివిజువలైజ్డ్ ఎక్కడ వేసుకుంటాం వల్ల ఇది ఎంతకాలం పనిచేస్తుంది? భూమి ఉన్నంతకాలం, ధనం ఉన్నంతకాలం కాదు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇంటిలో ఆ ఎనర్జీస్ని ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసుకున్నావో యూనివర్సల్ ఇచ్చే కనెక్షన్ డైరెక్ట్గా నీ మీదకి వచ్చేస్తుంది.